ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు చేసిన వ్యక్తి దుద్దిల్ల శ్రీపాదరావు అని గజ్జల కాంతం చెప్పారు. మరకలేని మహానుభావుణ్ణి కొంతమంది దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీఆర్ జైలుకి పోతాడని తెలిసి మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని గజ్జల కాంతం విమర్శించారు. తండ్రి కొడుకులు ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. మళ్ళీ దానికి ఎందుకు నేను గుర్తు చేస్తున్నట్టే, వాస్తవానికి నీతికి నిజాయితీకి మారు పేరు శ్రీపాదరావు గారు. ఆయన 100 ఎకరాలు గాని మరి ఆస్తులు గాని సంపాదించుకున్నటువంటి మహానుభావుడు. నీతి నిజాయితీగా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తిని ఆనాడు కొంతమంది దుర్మార్గులు ఆయనను పొట్టన పెట్టుకున్నారు. మళ్ళీ దానికి ఎందుకు నేను గుర్తు చేస్తున్నట్టే, దాని కారణాలు కూడా ఎవరు చెప్పలే. ఆయన 100 ఏళ్ల జీవితాన్ని మరి ఆనాడు నక్సలైట్ల పేరు మీద వాళ్ళ ఉనికి కోసమే ఆనాడు ఆ మహానుభావుణ్ణి, మరకలేనటువంటి మహానుభావుడు, మరి మంత్రి నియోజకవర్గంలో కూడా 1 ఎకరం భూమి కొనుక్కున్నటువంటి మహానుభావుడు, శ్రీపాదరావు గారి తల్లిదండ్రి కట్టించినటువంటి ఇంట్లోనే వండుకుంటూ ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసేటటువంటి వ్యక్తి, నిజాయితీ పరుడు. ఆనాడు వాళ్ళ ఉనికి కోసం, పీపుల్స్ వారి ఉనికి కోసమే ఆయనను చంపేయడం జరిగింది. ఈ మధ్యలో పార్లమెంటు సమావేశాలు, పార్లమెంట్లో పెట్టేటువంటి బహిరంగ సభలకు ఆదరవుకుంటూ కాంగ్రెస్ పార్టీ నిలవేర్చదు, కాంగ్రెస్ పార్టీకి చేత కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేత కాదు అని చెప్పి మతి స్థిమితం లేకుండా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి జైలుకు పోయే కార్యక్రమం ఉంది కాబట్టి ఇప్పటికే అన్ని విచారణలు ప్రభుత్వం చేపిస్తుంది. ఆ దృష్టి పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి తండ్రి కొడుకులు కేటీఆర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆ రోజు పరిపాలన, రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి వాళ్ళు ఇయాలో కాళేశ్వరం గాని మరి మేడిగడ్డ గాని అనేక ప్రాజెక్టులలో 50% మరి వాళ్ళు దోసుకొని ఆ ప్రాజెక్టులు మధ్యలో కూలిపోయే విధంగా చేసినటువంటి చరిత్ర